వాళ్ళకి చక్కగా నుదుట కుంకుమ పెట్టి, దీపాలతో హారతి తిప్పి, హారతి చూపించి, తల మీద అక్షతలు వేసి, ఆ తర్వాత తల్లి, పెద్దవాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లల తల మీద భోగిపళ్ళు పోస్తారు. అవి కూడా ఏమిటి? రేగుపళ్ళు, కొత్త బియ్యం, చిక్కుడుకాయలు, చిల్లర డబ్బులు అన్నీ కూడా ఒక కొత్త చెంబులో, వెండి చెంబులో కానీ, ఇత్తడి చెంబులో కానీ పోసి ఆ పిల్లల చుట్టూ తిప్పి వాళ్ళ తల మీద పోసేస్తారు. ఇదేమిటో వింతగా ఉంది అని ఆధునికులకి అనిపించవచ్చు. అయితే భోగిపళ్ళుగా రేగుపళ్ళు ఎందుకు పోయాలి? ఇంకేమైనా ద్రాక్ష పళ్ళు పోయొచ్చుగా, నేరేడు పళ్ళు పోయొచ్చుగా, ఇంకేదైనా పళ్ళు పోయొచ్చుగా, దానిమ్మ గింజలు పోయొచ్చుగా, డ్రై ఫ్రూట్స్ పోయొచ్చుగా అనేటువంటి వాళ్ళు కూడా కనిపించకపోరు. రేగుపళ్ళు పోయటంలోని ఆంతర్యం ఏమిటి? రేగుపళ్ళని ఎందుకు భోగిపళ్ళుగా పోయాలి అంటే దీనిలో చాలా సంకేతాలు మనకి కనిపిస్తాయి. ఈ రేగుపండు బదరికాశ్రమంలో నారాయణులు ఇద్దరూ కూడా తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆహారం ఇవ్వడం కోసం అని చెప్పేసి మహాలక్ష్మీదేవి రేగుపండు అంటే బదిరీ వృక్షంగా అక్కడ నిలిచి వాళ్ళకి రోజు ఆహారంగా రేగుపళ్ళని ఇస్తూ ఉండేదిట. తపోభూమిలో సాక్షాత్తు మహాలక్ష్మి బదిరీ వృక్షంగా తయారయ్యి వాళ్ళకి ఆహారాన్ని తపస్సు కాలంలో ఇచ్చింది కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటిదిగా చెప్తారు. ఆ పండు తిన్న వాళ్ళకిట ఇంద్రియ నిగ్రహ శక్తి ఏర్పడుతుందిట. మరి నరనారాయణులే సాక్షాత్తు బదరికాశ్రమం దగ్గర ఉండి వాళ్ళు బదిరీలో తపస్సు చేసుకోవడానికి ఆహారంగా తిన్నారు అంటే మరి బదిరీలో తపస్సు చేసే వాళ్ళకి ఇంద్రియ నిగ్రహ శక్తి ఉంటుంది కదా, ఆ పండులో ఇంద్రియ నిగ్రహ శక్తి ఉందిట. అందుకని ఆ పండు దానికి సంకేతంగా చెప్తారు. ఆ పండులో మనకి ఆయుర్వేదాన్ని అనుసరించి అనేక ఔషధీ గుణాలు ఉన్నాయి. ఆ ఔషధీ గుణాలు కూడా ఏమిటంటే ఈ కాలంలో ఈ పండు తినడం చాలా మంచిది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అంతేకాదు చిన్న పిల్లలకి రేగు పళ్ళు పోయటానికి దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు? మామూలుగా తినమని చెప్పొచ్చు, నైవేద్యం పెట్టమని చెప్పొచ్చు. కానీ పిల్లలకి దిష్టి తీసి పిల్లల తల మీద ఎందుకు పోస్తారు అంటే దీనిలో కూడా మరికొన్ని సంకేతాలు ఉన్నాయి. ఒకటేమిటి? బదిరీలో నరనారాయణులు ఈ బదిరీ వృక్షానికి వాళ్ళు ఆశీర్వదించేశారు, అనుగ్రహించారు. అందుకని ఎవరికైనా పిల్లలకి అవి పోస్తూ నారాయణమూర్తిని తలుచుకోవటం వలన నారాయణమూర్తి అనుగ్రహం వలన వచ్చింది కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి దృష్టి దోషాలన్నీ పోతాయని, నారాయణుడి అనుగ్రహం వాళ్ళ మీద కలుగుతుంది అనేటువంటి మాట ఒకటైతే, ఆయుర్వేదం ప్రకారం కూడా ఏమిటంటే ఈ బదిరి అంటే రేగుపళ్ళ లోపల ఉండే గింజల్లో పలుకులు ఉంటాయి. ఆ పలుకులు ఏమిటంటే సంతాన యోగ్యతను కలిగిస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అండకోశ వ్యాధులు కానీ సంతానలేమి కానీ ఉన్నటువంటి స్త్రీలకి వైద్య ప్రక్రియలో రేగు పలుకుల్ని తినటం వలన వాళ్ళకి ఆ సంతాన అయోగ్యత పోయి యోగ్యత ఏర్పడుతుందిట, సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అందుకని ఇలాంటి చిన్నపిల్లలు మీకు కావాలి అంటే, మీకేమైనా లోపాలున్నాయి అంటే ఈ పండును కూడా వైద్య ప్రక్రియలో మీరు ఉపయోగించవచ్చు అనేటువంటి సంకేతాలు, అంతరార్థాలు మనకి ఇందులో కనిపిస్తాయి. అంటే పసిపిల్లలకి ఈ రేగుపళ్ళనే భోగిపళ్ళుగా పోయటం వలన నారాయణమూర్తి అనుగ్రహం వస్తుంది. మనకి సీజనల్గా ఇప్పుడు వచ్చేటువంటి ఈ పండు తినటం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు కనపడతాయి. లోతుల్లోకి వెడితే స్త్రీలకి ఇది సంతాన యోగ్యతని, ఇలాంటి చంటి బిడ్డల్ని ఇచ్చేటువంటి అవకాశం ఈ పండు వలన ఉంది అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తాయి. అంటే ఒక సాంప్రదాయంలో ఒక పండుని కానీ ఒక పదార్థాన్ని కానీ తినటం కానీ వాడటం కానీ చేస్తే దానిలో ఉండేటువంటి అంతరార్థాలు ఎన్ని ఉన్నాయి అని చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏది ఏమైనా ఈ భోగి పండగ రోజు తప్పనిసరిగా తెల్లవారుజామున లేవాలి, ఆ తర్వాత అభ్యంగన స్నానం చేయాలి, ఇంటి ముందర కలాపి చల్లి గొబ్బిళ్ళు పెట్టుకోవాలి, ముగ్గులు పెట్టాలి, పులగం వండాలి, సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ రోజు ఇంద్రుడి పూజను చేయాలి. ఎందుకంటే మేఘాధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు. ఇంద్రుడి చలవ లేకుండా మేఘాలు వర్షించవు, మేఘాలు వర్షించకుండా మనకి పంటలు రావు. మరి సంక్రాంతి పండగ అంటేనే మనకి పంటల పండగ. పంటలన్నీ ఇంటికి వచ్చాయని చెప్పేసి సంతోషంతో ధాన్యలక్ష్మిని కొలుస్తూ మనం సంక్రాంతి పండగ జరుపుకుంటాం, పశువులకి పూజ చేస్తాం. అందుకని వీటన్నిటినీ ప్రసాదించినటువంటి అధిదేవత అయినటువంటి ఇంద్రుడికి కూడా ఈ భోగి రోజు పూజ చేయాలి, ఆయన్ని తలుచుకోవాలి అని చెప్తారు. అందుకని ఇంద్రుడికి పూజ చేయటం, బొమ్మల కొలువులు పెట్టడం, పులగం వండుకోవడం, సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోయటం, కొత్త వస్త్రాలు కట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా భోగి పండగ రోజు చేయాలి అని చెప్తారు.